సునామీకి, ఉప్పెనకి ఒక తేడా ఉంటది. ఉప్పెనంటే తాడి చెట్టు అంత ఎత్తున లేచి ఊరి మీద పడేది. సునామీ అంటే సముద్రం అలా పైకి లేవడం. పొంగుతా పైకి లేస్తది. ఇది ఊళ్ళ మీద పడిపోతుంది. ఈ ఉప్పెనని ఆపలేం. ఎందుకంటే అల పైనుంచి వచ్చి కొడతది. మొన్న ఈ మధ్యన విశాఖపట్నంలో నలుగురు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ డే రోజున వెళ్తే ఒక అల ఉన్నట్టుండొచ్చి కొట్టుకుపోయారు చూడండి. అట్లుంటది ఉప్పెన అంటే. అదే ఇదొచ్చేటప్పటికి డిఫరెంట్‌గా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ సునామీ అన్నటువంటి. సరే ఆ 150 ఏళ్ల తర్వాత వచ్చిన సునామీ మళ్ళీ ఇప్పుడైతే రావట్లేదు. అనేక సార్లు వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయితే జపాన్ వాళ్ళు మాత్రం సునామీ రాగానే తీసుకున్నటువంటి నిర్ణయం మరొకసారి పొంగి ఊళ్ళు కొట్టుకుపోకుండా 2011 తర్వాతన ఈ మధ్య కాలంలో 430 కిలోమీటర్ల మేర సముద్రానికి గోడలు కట్టేశారు. తీర ప్రాంత అడవుల్ని పునరుద్ధరించారు. తద్వారా అక్కడ ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. మనం అడుగులు వేయాల్సింది ఆ దిశగానే. మడ అడవులు ఇవన్నీ కూడా.